జీవంగల దేవుని నామమున అందరికీ వందనములు. మరి షాలేమన్న గారి విషయంలో ఎన్నో మాటలు వినబడుతున్నాయి, ఎన్నెన్నో వినబడుతున్నాయి. కానీ ఏది సత్యము అనేది దేవునికి మాత్రమే తెలుసు కదా. అందుకనే సత్యదేవుడైనటువంటి యేసయ్య మరి షాలేమన్న గారి గురించి చెప్తున్నటువంటి మాటలు ఏమనగా, మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ క్యాలెండర్ని మరి అనే వాళ్ళే తయారు చేయించారు. మరి ఆ క్యాలెండర్లో మే నెల, జూన్ నెలకు సంబంధించి ఒక వాక్యం రాయబడి ఉంది. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి అని చెప్పి. అంటే ఇక్కడ దేవుడు మరి గత నెలలో మరి వాటర్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత మేలు జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చింది. అది అపార్థంగా దారి తీస్తున్నారు చాలామంది, అపార్థంగా చెప్తున్నారు అందరికీ. ఎనీవే, మనుషులు ఏమన్నా కానీ దేవుడు మాత్రం ఒక మాట చెప్తున్నాడు. అదేమనగా, ఒక మంచి బహుమానం ఇవ్వాలనుకున్నప్పుడు, బహుమానం తయారు చేయాలి అని అనుకున్నప్పుడు, లేదా ఇవ్వాలనుకున్నప్పుడు మంచి మంచి పేపర్లు కలెక్ట్ చేసుకొని మంచిగా బహుమానం తయారు చేస్తారు. ఉత్త చేత్తోనే చేయం కదా, కత్తెర అనేది ఉపయోగిస్తాం కదా. అలాగే ఒక వంటకం తయారు చేస్తున్నప్పుడు ఒక్క చేత్తోనే అన్నీ చేయం కదా, కత్తి కూడా ఉపయోగించవలసి ఉంటుంది, లేదా కత్తిపీట ఉపయోగించవలసి ఉంటుంది. అంటే మరి కత్తి, కత్తెర, కత్తిపీట ఇవన్నీ కీడు కలగజేసేటివే. అవేవి పిల్లలకి ఇవ్వం మనము, ఎందుకంటే అవి కీడు కలగజేస్తాయని. కానీ అవి ఉపయోగిస్తేనే ఒక మంచి బహుమానాన్ని తయారు చేయగలము, మంచి వంటను తయారు చేయగలము కదా. అదేవిధంగా దేవుడు చెప్తున్నది ఏమంటే, ఒక మేలు చేయాలి అని అనుకున్నాడు దేవుడు షాలేమన్న గారికి. అందుకనేసే ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. అంతేకాని ఇక్కడ అన్నయ్యకి ఏదో జరుగుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం అసలే లేదు. దేవుడు అన్నయ్య వారి ద్వారానే దేవుడి వాక్యం రాయించాడు. మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి అని రాయించాడు. అంతే, మేలు చేయబోతున్నాడు. సో ఇవన్నీ వాడుకొని మంచి చేయబోతున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, చెవి గలవాడు వినుగాక. ఆమెన్. దేవుడు మంచి చేయాలనుకున్నాడు. మరి మనుషులు ఏం చేయాలనుకున్నా మనకు అనవసరము, అది వ్యర్థము, ఆలోచించి టైం వేస్ట్. సో దేవుడు మేలు చేయబోతున్నాడు. దాన్ని బట్టి కనిపెట్టుకొని ఉందాము, సంతోషించుదాము. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.